క్రితం వీడియోలో మనం ఓమ్స్ నియమం గురించి నేర్చుకున్నాం కదా. వోల్టేజ్ కరెంట్ల గ్రాఫ్ ఒక సరళ రేఖగా ఉండి మూల బిందువు గుండా పోతే ఆ పదార్థం ఓమ్స్ నియమాన్ని పాటిస్తుందని అర్థం. ఇక్కడ మనకు రెండు పదార్థాల గ్రాఫ్లు ఇచ్చారు. ఈ రెండు మూల బిందువు గుండా పోతున్న సరళ రేఖలే. అంటే ఇవి రెండు కూడా ఓమ్స్ నియమాన్ని పాటిస్తున్నాయి. మరి ఈ రెండింటిలో దేనికి నిరోధం ఎక్కువగా ఉందో మనం ఇప్పుడు కనుక్కోవాలి. దీనికోసం ముందుగా మనం ఓమ్స్ నియమాన్ని సూచించే సమీకరణం గుర్తు చేసుకోవాలి. ఏంటది? వి ఈక్వల్స్ టు ఐఆర్. అంటే వోల్టేజ్ విలువ కావాలంటే కరెంట్ని నిరోధంతో గుణించాలి. ఇప్పుడు ఈ సమీకరణంలో రెండు వైపులా కరెంట్తో భాగిద్దాం. వి బై ఐ ఈక్వల్స్ టు ఐఆర్ బై ఐ. ఐ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వి బై ఐ ఈక్వల్స్ టు ఆర్గా వస్తుంది. దీన్ని మనం వి బై ఐ ఈక్వల్స్ టు ఆర్ అని చదువుతాం. దీని అర్థం ఒక పదార్థం యొక్క వోల్టేజ్ని కరెంట్తో భాగిస్తే మనకు నిరోధం వస్తుంది. ఇక్కడ గమనిస్తే వోల్టేజ్ కరెంట్ల నిష్పత్తిని బట్టి మనం నిరోధాన్ని లెక్కించవచ్చు. ఏ పదార్థానికి వోల్టేజ్ బై కరెంట్ విలువ ఎక్కువ ఉంటుందో దాని నిరోధం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే. ఈ రెండు పదార్థాలలో దేనికి ఈ నిష్పత్తి ఎక్కువగా ఉందో గ్రాఫ్ను బట్టి కనిపెట్టాలి. అయితే ఇక్కడ గ్రాఫ్ మీద ఎటువంటి విలువలు కూడా ఇవ్వలేదు. మరి దీన్నెలా మనం సాధించాలి? విలువలు లేకపోయినా మనం దీన్ని రెండు భాగాలుగా సాధించవచ్చు. మొదటి పద్ధతి ఏంటంటే, రెండు గ్రాఫ్ల పైన కరెంట్ విలువ సమానంగా ఉండేలా ఒక బిందువును తీసుకోవాలి. అప్పుడు రెండింటికి హారం సమానమవుతుంది. ఇప్పుడు లవం అంటే వోల్టేజ్ విలువ దేనికి ఎక్కువ ఉందో చూడాలి. ఒక భిన్నంలో హారం సమానంగా ఉన్నప్పుడు లవం పెద్దదైతే ఆ భిన్నం విలువ కూడా పెద్దదే అవుతుంది. అంటే మనం ఒకే కరెంట్ ఉన్నప్పుడు దేనికి వోల్టేజ్ ఎక్కువ ఉందో గమనించాలి. మనం మరొక పద్ధతి కూడా వాడవచ్చు. ఈసారి రెండు గ్రాఫ్ల పైన వోల్టేజ్ విలువ సమానంగా ఉండేలా ఒక బిందువును తీసుకోవాలి. అంటే ఇక్కడ లవం సమానమన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిలో దేనికి కరెంట్ విలువ తక్కువగా ఉందో గమనించాలి. ఎందుకంటే హారం ఎంత చిన్నదైతే ఆ నిష్పత్తి విలువ అంత పెద్దది అవుతుంది. మనం ఈ రెండింటిలో ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు. మీరు ఈ సమస్యను స్వయంగా సాధించడానికి ఒకసారి ప్రయత్నించండి. అయితే సరే, మనం ఒక కరెంట్ ఉన్న విధానాన్ని ఎంచుకుందాం ఇప్పుడు. కరెంట్ అక్షం పైన ఏదో ఒక విలువను తీసుకుందాం. ఇప్పుడు ఈ కరెంట్ విలువ వద్ద రెండు గ్రాఫ్ల పైన బిందువులను గుర్తిద్దాం. దీనికోసం మనం ఒక నిలువు రేఖను గీస్తే ఆ రేఖ రెండు గ్రాఫ్లను ఖండిస్తుంది. ఆ ఖండన బిందువులు రెండు ఒకే కరెంట్ విలువను సూచిస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ రెండింటిలో దేనికి వోల్టేజ్ ఎక్కువ ఉందో చూడడమే. మొదటి బిందువును గమనిస్తే దాని వోల్టేజ్ అక్షం మీద ఇక్కడ వస్తుంది. రెండవ బిందువును గమనిస్తే దాని వోల్టేజ్ ఇంకొంచెం కిందకు వస్తుంది. దీన్ని బట్టి ఒకే కరెంట్ ఉన్నప్పుడు రెండవ పదార్థం కంటే మొదటి పదార్థానికి వోల్టేజ్ ఎక్కువ ఉంటుందని మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వోల్టేజ్ ఎక్కువ కాబట్టి దాని నిష్పత్తి కూడా ఎక్కువే. ఫలితంగా దాని నిరోధం కూడా ఎక్కువనే అవుతుంది. దీన్ని బట్టి మొదటి పదార్థం యొక్క నిరోధం రెండవ పదార్థం నిరోధం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మనం ఒకే వోల్టేజ్ ఉన్న పద్ధతిలో చేసిన మనకిదే సమాధానం వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇందులో కూడా దేనికి ఎక్కువ నిరోధం ఉందో కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న మార్పు ఉంది. ఈసారి అడ్డంగా ఉన్న అక్షంపై వోల్టేజ్ని, నిలువు అక్షంపై కరెంట్ను తీసుకుంటున్నాం. అయినా మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పద్ధతి ఒకటే కదా. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇక్కడ కూడా మనం ఒకే కరెంట్ ఉన్న బిందువులనే ఎంచుకుంటున్నాం. కరెంట్ అక్షం మీద ఎక్కడో ఒక విలువను తీసుకుందాం. ఇప్పుడు ఆ కరెంట్ అక్షం నుండి ఒక అడ్డు రేఖ గీతను గీద్దాం. ఈ రేఖ రెండు గ్రాఫ్లను ఖండించేలా గీయాలి. ఈ రెండు ఖండన బిందువులు ఒకే కరెంట్ విలువను సూచిస్తున్నాయి కదా. ఇప్పుడు దేనికి ఎక్కువ వోల్టేజ్ ఉందో మనం చూడాలి. ఈ బిందువుల నుండి కిందకు అంటే నిలువు రేఖలు గీస్తే మొదటి దానికి వోల్టేజ్ ఇక్కడ, రెండవ దానికి వోల్టేజ్ ఇంకొంచెం అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. దీనికి కొంచెం కుడివైపుకు వస్తుంది. అంటే ఈసారి రెండవ పదార్థానికి వోల్టేజ్ విలువ ఎక్కువగా ఉందని మనం గమనించవచ్చు.
ఒకే కరెంట్ ఉన్నప్పుడు రెండవ దానికి ఎక్కువ వోల్టేజ్ ఉంది. కాబట్టి రెండవ పదార్థానికే నిరోధం ఎక్కువ అని మనం చూడొచ్చు. మొత్తంగా చూస్తే ఏ అక్షంపై వోల్టేజ్ ఉంది, ఏ అక్షంపై కరెంట్ ఉందనేది ముఖ్యం కాదు. ఒకే కరెంట్ దగ్గర దేనికి వోల్టేజ్ ఎక్కువ ఉంటే దానికే నిరోధం ఎక్కువ అని గుర్తుంచుకుంటే సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తంగా ఒక్కసారి సారాంశం చూస్తే ఓమ్స్ నియమం ప్రకారం వోల్టేజ్ V, కరెంట్ Iల నిష్పత్తి ఆ పదార్థం యొక్క నిరోధాన్ని అంటే R ఈజ్ V బై I అని తెలియజేస్తుంది. గ్రాఫ్‌లో సంఖ్యాపరమైన విలువలు లేకపోయినా 2 పదార్థాల నిరోధాలను 2 మార్గాల్లో సులభంగా పోల్చవచ్చు. మొదటి పద్ధతిలో 2 గ్రాఫ్‌ల వద్ద ఒకే కరెంట్ విలువను స్థిరంగా తీసుకున్నప్పుడు దేనికి ఎక్కువ వోల్టేజ్ నమోదవుతుందో ఆ పదార్థానికి నిరోధం ఎక్కువగా ఉంటుంది. రెండవ పద్ధతిలో స్థిరమైన వోల్టేజ్ వద్ద దేనికైతే తక్కువ కరెంట్ ఉంటుందో దానికి అధిక నిరోధం ఉంటుంది. గ్రాఫ్ అక్షాలపై వోల్టేజ్, కరెంట్లను అడ్డంగా లేదా నిలువుగా ఎలా మార్చి ఇచ్చినా ఈ ప్రాథమిక సూత్రం అయితే మారదు. ఏ అక్షం ఎటువైపు ఉన్నా సమాన కరెంట్ విలువ వద్ద ఏ గ్రాఫ్ ఎక్కువ వోల్టేజ్ను సూచిస్తుందో ఆ పదార్థానికి నిరోధం ఎక్కువ అని సులభంగా నిర్ధారించవచ్చు.